హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రసన్న తాళ్ళపల్లి. చాలా బరువు బాధ్యతలతో ఉంచానండి. ఈ బరువు బాధ్యతలు ఏంటా అనుకుంటున్నారా? ఫస్ట్ ఈ బ్యాగ్లో అయితే ఏమున్నాయో చూసేద్దాం. ఎందుకంటే మా అమ్మ చాలా ప్రేమగా, చాలా జాగ్రత్తగా ఈ బరువు బాధ్యతల్ని ఇక్కడి దాకా మోసుకొని వచ్చింది. ఫస్ట్ వచ్చేసి రవ్వ లడ్డు. నేను ఎన్నిసార్లు చేసినా సరే మా ఆయనకి ఎంతో ఇష్టమైన మా అమ్మ చేతి రవ్వ లడ్డు. నెక్స్ట్ నాకెంతో ఇష్టమైన గోరింటాకు. కానీ అండి, బయట ఇక్కడ నేను ఎప్పుడు ట్రై చేసినా ఓ మాదిరిగానే పండుతుంది. అసలు ఈ గోరింటాకు మాత్రం అస్సలు నా ప్రీవియస్ మన ఛానల్లో నా షార్ట్స్ చూడండి ఒకసారి, ఎంత బ్రైట్గా పండిద్దంటే అంత బ్రైట్గా. అస్సలు కొంచెం వాటర్ వేసి మిక్స్ చేయడం తప్ప నేను అందులో ఏమైనా అంత బాగా పండుతుంది ఆకు, తెలుసా. ఈ వీడియోలో వచ్చేసరికి ఒక స్పెషల్ ఐటెం కూడా ఉంది. అది ఏంటనేది మీకు చూపిస్తాను. మీకు ఎవరికైనా ఈ స్పెషల్ ఐటెం గురించి తెలిస్తే వాటి పేరు ఏంటో కామెంట్ చేయండి. కొంచెం ముందుకెళ్ళాక వాటి పేరు నేనే మెన్షన్ చేశాను. ఇవి దిష్టికి ఇంటి బయట కట్టుకోవడానికని అమ్మ తీసుకొచ్చింది. సో రెడ్ కలర్ క్లాత్ కూడా కట్ చేసుకొని వచ్చింది, అందులో కట్టాలి అని చెప్పేసి. కానీ అమావాస్య రోజే కట్టాలంటండి. నేను లాస్ట్ టైం అమావాస్యకి మర్చిపోయాను. సో నెక్స్ట్ అమావాస్య వరకు వెయిట్ చేయాల్సిందే. చూసారు కదా, చూడడానికి కొంచెం భయంకరంగా ఉన్నాయి, బట్ వెరీ పవర్ఫుల్ అండి, వెరీ పవర్ఫుల్. ఐ హోప్ కొంతమందికి తెలిసి ఆల్రెడీ కామెంట్ చేసేసారు అనుకుంటున్నాను. చూద్దాం ఎన్ని కామెంట్స్ వస్తాయో, ఎంతమందికి ఇవేంటో తెలుసు. సో నెక్స్ట్ ఐటమ్ చెప్పాను కదా ఇందులో స్పెషల్ ఐటమ్ అని, అది ఇదేనండి. ఈ కవరే ఆ స్పెషల్ ఐటమ్. ఆ స్పెషల్ ఐటమ్ ఏంటనేది నేను లాస్ట్లో రివీల్ చేస్తాను. బికాస్ ద ఫన్నీయెస్ట్ స్పెషల్ ఐటమ్ అది. ఇది వచ్చేసరికి మారేడుకాయ, తెలుసు కదండి. కార్తీక మాసంలో శివునికి ఎంతో ప్రీతికరమైన ఈ మారేడుకాయని స్వామివారికి సమర్పించుకుంటే కోరిన కోరికలు తీరుతాయని మా అమ్మ నమ్మకం. అందుకే తీసుకొచ్చింది. అక్కడ చెట్టు ఉందంట ఇంటి దగ్గర. ఇప్పుడు నేను అక్కడ ఏం వాగుతున్నానంటే లాస్ట్లో చెప్తాను ఆ స్పెషల్ ఐటమ్ అనేది అని చెప్తున్నాను అనమాట. నేను మిక్ పెట్టుకోవడం మర్చిపోవడం వల్ల ఈ పాటలు అనమాట. సో నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి సగ్గుబియ్యం చెక్కలు. మా అబ్బాయికి చాలా ఇష్టం అండి. మా పెద్దోడికి ఏంటంటే హాట్ కొంచెం తింటాడు, బట్ చాలా తక్కువ తింటాడు అనమాట. సో హాట్ మాత్రం ఇష్టంగా తింటాడు, అందుకని వాడి కోసం తీసుకొని వచ్చింది. ఇవి వచ్చేసరికి స్వీట్ డిపార్ట్మెంట్ బ్యాచ్, అంటే నేను, మా ఆయన, మా చిన్నోడు. సో మాకన్నమాట ఇవి. ఇవి ఏంటి అనుకుంటున్నారు? ఎవరైనా గెస్ట్ చేశారా? సింపులేనండి. ఫస్ట్ హాట్ తీసాను, తర్వాత నెక్స్ట్ ఏం తీస్తాను? స్వీట్ బూరెలు. అరిసెలు కాదు, బూరెలు, కొబ్బరి బూరెలు. పచ్చి కొబ్బరి వేసి చేస్తుందండి మా అమ్మ. సూపర్ ఉంటాయి అసలు, తెలుసా, అంత బాగుంటాయి. 10 days పట్టింది నేను వాటిని కాపాడుకోవడానికి. అంటే వెంటనే తినకూడదు, అది ఇది వేడి చేస్తుంది, అది ఇది అని చెప్తే అప్పుడు నిదానంగా తిన్నారు జనాలు. అప్పుడు 10 days పట్టాయి. లేకపోతే అవి అన్ని రోజులు వస్తాయా చెప్పండి? అంత టేస్టీగా ఉంటాయి. నేను ఆపగలనా చెప్పండి? సో అన్నీ ఒకసారి చూపించేస్తాను చూడండి. అలాగే ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఖాళీ అస్సలు ఉండదండి. తను ఇంటికి వచ్చిన తర్వాత ఏమేం చేసింది అనేది నెక్స్ట్ షార్ట్స్లో ఖచ్చితంగా పెడతాను. సో మీరు అందరూ చూసి ఎలా అనిపించాయో ఆ ఐటమ్స్ అన్నీ నాకు కామెంట్లో చెప్పేయండి. చూసారు కదా సొరకాయ. మా అమ్మ చేతి తప్పులంట్లు చాలా బాగుంటాయండి, అందుకే తీసుకొచ్చింది చేసి పెట్టాలని నాకు. మారేడుకాయ తడిచిందండి, ఏం లేదంతే. ఓకే, కడిగి పెట్టేసిందంట కవర్లో. సో అందుకని ఇది గోరింటాకు. ఎవరైనా కనుక నా షార్ట్స్లో ఆ గోరింటాకు ఎంత పండిందో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లోకి వెళ్ళి నా ప్రీవియస్ షార్ట్స్ ఒకసారి చూడండి. చాలా అంటే చాలా బ్రైట్గా వచ్చేసింది అసలు, తెలుసా. తల్లి ఇప్పుడు పిల్లలకి ఏదో ఒక రకంగా ఏదో ఒకటి ఇవ్వాలి, ఏదో ఒకటి చేయాలి అని ఆశపడుతూ ఉంటుంది కదండి. ఒట్టి చేతులతో మాత్రం ఎప్పుడు రారు కదా. సో వాళ్ళ ప్రేమ అంతేనండి. వాళ్ళ ప్రేమకి మనం వెలకట్టలేము, అండ్ ఇది అని కూడా చెప్పలేం. ఎందుకంటే స్పీచ్లెస్, వర్డ్లెస్ అసలు. సో చాలా టేస్టీగా ఉన్నాయి అన్నీ. అండ్ నేను హ్యాపీ. మా ఆయన అయితే లంచ్కి ఇంటికి వచ్చాను వెంటనే ముందు అన్నం కన్నా కూడా రవ్వ లడ్డు ఒకటి ఆల్రెడీ ఫసక్ అనమాట. ఫైనల్లీ ఆ స్పెషల్ ఐటెంకి వచ్చేసాం మనం. మీరు చూసి అసలు మామూలుగా నవ్వుకోరు. ఆశ్చర్యం కాదు, స్పెషల్ ఐటెం అన్నాను కదా అని చెప్పి. అసలు నేనే ఎక్స్పెక్ట్ చేయలేదు. మా అమ్మ అది అంత భద్రంగా జాగ్రత్తగా తెస్తే ఏంటి అని చెప్పి చూశాను నేనే. కానీ చూసారా చివరికి అదేంటో? చీమల మందు. చిన్న బొద్దింకలు ఉంటాయి కదా, అవి ఇంట్లో ఏం చేసినా వస్తున్నాయని చెప్పి మా అమ్మతో చెప్తే చీమల మందు గమాక్సిన్ బయట దొరికితే తీసుకొచ్చుకొని పెట్టానంది. నాకు ఇక్కడ ఎక్కడా దొరకలేదన్నమాట మంచిది, అంత క్వాలిటీ లేదు. సో ఆ మాట ఒకసారి ఎప్పుడో ఫోన్లో చెప్పాను. ఆ ఫోన్లో చెప్పినందుకు గుర్తు పెట్టుకొని తీసుకొచ్చింది. చూసారా అసలు ఇంత స్పెషల్ ఐటమ్ ఎప్పుడైనా మీరు తీసుకొచ్చారా మీ అమ్మ వాళ్ళు? నాకు తెలిసి ఇంత స్పెషల్ ఐటమ్ తీసుకొచ్చి ఉండరు కదా. నాకైతే నవ్వు అస్సలు ఆగట్లేదు. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోవద్దే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.